అయితే హాయ్ ఫ్రెండ్, ఇవో జొన్నలు ఇవి. ఈ జొన్నల్ని కొన్ని నీళ్ళు వేసి మనం పొట్టు పోయేదాకా దంచుకోవాలి జొన్న అన్నంకు. ఇప్పుడు నేను దంచిన జొన్నలు చూపిస్తా. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇలా దంచుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఇలా మీద పొట్టు పోయేదాకా మంచి అదే కొన్ని నీళ్లు పోసుకొని జొన్నలలో ఇలా పొట్టు పోయేదాకా ఇగో నేను చూపిస్తా చూడండి. ఇగో ఇలా దంచుకోవాలి. ఈ దంచిన జొన్నల్ని మంచిగా 3-4 సార్లు నీళ్లు పోసి దంచుకొని మనము ఇగో ఈడికి బగోన్లో మనము ఇవి అడిగినాక ఈడికి ఎసరు పోసుకోవాలి. ఈడికి పోసుకోవాలి, ఉప్పు వేసి కొంచెము దానికి తగినంత ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ నేను చూపిస్తా. ఓకే అటు హాయ్ ఫ్రెండ్, ఇగో కడిగా జొన్నలు 3 సార్లు కడిగితే అట్లున్నాయి. ఇప్పుడు నేను ఎసరు పోతున్నా చూడండి. ఒక గ్లాస్ జొన్నలకి 4 గ్లాసులు నీళ్లు పోసిన. ఉప్పు, కల్లుప్పు వచ్చి ముఖం చూపించుకుంటుంది. ఆమె ముఖం పడాలా. కల్లుప్పు వేసినాక ఒకసారి కలిపి పెట్టేసుకోవటమే పొయ్యి మీద. సరే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను చింతకాయ పచ్చడి దంచి పెట్టిన, అది డబ్బాకు పెట్టేది చూపిస్తా. ఇగో ఫ్రెండ్స్, నేను 4 రోజులైంది చింతకాయలు, ఉప్పు, పసుపు, మెంతులు, జీలకర్ర వేసి దంచి పెట్టిన. ఇది ఇప్పుడు నేను డబ్బాకు పెట్టుకుంటా చూడండి. నేను ఈ డబ్బా కడిగి ఆరబెట్టిన పొద్దుగాల. ఇప్పుడు ఇది మంచిగా తేమ లేకుండా తుడుచుకొని ఇది డబ్బాకు పెడుతున్నా. అంజీ ఇగో నేను కొంచెం అంత చింతకాయ తొక్కేసిన, కానీ దీంట్లో ఉప్పు తక్కువ ఉందో ఏమని డౌట్ ఉండే, అందుకని కొంచెం ఉప్పు పోసుకుంటున్నాను. అడుగుతున్నాను. ఉప్పు పోసుకున్నాక మీకు చింతకంతా డబ్బాకు పెడతా. చింతకాయ పచ్చడి మాత్రం మంచిగా ఉంది ఫ్రెండ్, నీరు ఫ్రెండ్. ఆ డబ్బాలో చింతకంతా తీసి ఇప్పుడు ఈ డబ్బాలో నింపా. 27 కిలోల చింతకాయలు ఈ డబ్బా నిండింది. మీద ఫ్రెండ్స్ ఉప్పు పోసా నేను, ఖరాబ్ కాకుండా. ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నా మనం ఉప్పు పోయటం వల్ల ఖరాబ్ కాదు పచ్చడి అనేది, నిలవ ఉంటుంది కదా. 2 సంవత్సరాలు అయిన ఉంటుంది. 1 సంవత్సరంలో మనకు అయిపోకుండా మళ్ళా సంవత్సరంకు కూడా పనిచేస్తుంది. కొన్ని టమాటాలు పోసి తొక్కి పెట్టుకోవటం వల్ల ఇది 2 సంవత్సరాలు అయిన ఉంటుంది. మళ్ళా సంవత్సరం టమాటాలు పోసుకోవాలి మనకు మిగిలితే. మనము పొయ్యి మీద పెట్టుకున్న జొన్న అన్నం అయితే ఉడుకుతుంది. ఈ జొన్నన్నంలో ఉన్న మంచి విషయాలు నాకు ఎక్కువ మాట్లాడదే లేదు. దీని గురించి తెలిసిన నేను చెప్తా. దీని గురించి ఏమైందంటే, ఇప్పుడు షుగర్ ఉంది మా అమ్మకి. మా అమ్మ గురించే వంట చేస్తాను నేను. ఇది జొన్నలు దొక్కి సొద్దలు దొక్కి, ఈ జొన్నలు వాళ్ళు అన్నం ఎక్కువ తినకూడదు కాబట్టి ఒక్క పూట అయినా మనము ఇంకా ఉదయం చేసిస్తే మంచిది, కానీ మనకేమో ఉదయం పని తీరదు, టైం జారిపోదు. అందుకు కాబట్టి ఇప్పుడు నేను సాయంత్రానికి చేస్తున్నా. దీని ఉన్న ఉపయోగాలు ఏంటంటే, షుగర్ అనేది కంట్రోల్కి వచ్చింది. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళైనా కానీ తినొచ్చు ఫ్రెండ్స్. ఇది ఏమవుతుందంటే, దీని గురించి మంచిగా ఉంటుంది అన్నం. ఇక ఏమవుతుంది ఏంటంటే చెప్పలేను, కానీ మంచిగా ఉంటుంది తినటం వల్ల. మనకు కూడా ముందు జాగ్రత్త షుగరు. మనము ఇప్పుడు అయిపోయింది జొన్న అన్నం, ఇంతే. ఇక ఇట్లా వండుకొని తినాలా, అన్నిటికి మంచిది ఆరోగ్యానికి. సరే ఫ్రెండ్, ఇగో వీడియో నచ్చితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. దీంట్లో కూర ఏదైనా వేసుకొని తినొచ్చు. సరే బాయ్ ఫ్రెండ్.